Good morning, ma. Lord MPCS 6th M Ajax. Okay, na? In previous class, we are discussing about the Java core CSS. How we are using this Java core in CSS. Okay, na? Using CSS Cascade styles. Java core Cascade styles ఎలా వాడతాం అని చూసుకున్నానా. Before going to Java core CSS, we are JavaScript ని ఎలా మనం ఈ HTML లో వాడుతున్నాం అంటే బిఫోర్ టాపిక్ మనం ఏం చూసుకున్నాం జస్ట్ వి హావ్ గోన్ ఫర్ అబౌట్ ఓన్లీ CSS క్యాస్టర్ చార్జెస్ ని మనం ఎలా ఈ జావా కోరీలో వాడడం చూసుకుంటున్నాం హౌ వి ఆర్ యూజింగ్ దిస్ జావా కోరీ ఎలా మనం ఉపయోగిస్తున్నాం అనేది చూసుకున్నానా ఓకేనా సిఎస్ఎస్ ని యూజ్ చేసి జావా కోరీలో ఎలా వాడడం చూసుకున్నాం హియర్ వి ఆర్ యూజింగ్ హౌ వి ఆర్ ఇంపోర్టింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ జావా కోరీని జావా స్క్రిప్ట్ ఎలా వాడతాం అనేది చూసుకున్నాం బిఫోర్ importing how we are using Java query we are seeing about the JavaScript what was the JavaScript అనే టాపిక్స్ మనం చూసుకుంటున్నామా ఓకేనా జావా కోర్ సిఎస్ఎస్ లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి JavaScript ఈ JavaScript లో మనం ఏం చెప్తున్నాం అంటే ఈ JavaScript లో మనం వాట్ ఇస్ జావాస్క్రిప్ట్ అనేది జావాస్క్రిప్ట్ అనేది లైట్ వెయిట్ ఇంటర్ప్రెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాను అంటే ఈ జావాస్క్రిప్ట్ అనేది ఏంటంటే లైట్ వెయిట్ ఇంటర్ప్రెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే లైట్ వెయిట్ అంటే తక్కువ అంటే ఇట్ డస్ నాట్ లైట్ వెయిట్ మీన్స్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మచ్ ప్రాపర్టీస్ అంటే ఎక్కువ లైట్ వెయిట్ అండ్ ఇన్ ద సెన్స్ యూజర్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అంటే ఎవరైతే యూజర్ న్యూగా వచ్చిన యూజర్స్ ఈ ప్రోగ్రామ్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ అన్న ఇంటర్ప్రెట్ ప్రోగ్రామింగ్ లైట్ వెయిట్ ఇంటర్ప్రెట్ అంటే ఇంటర్ప్రెట్ మీన్స్ which can give a signals interrupt in the sense which can interact others అంటే which we can have a interaction అంటే further communications మనకి దీని వల్ల ఉంటుంది ఓకే ఇంటర్ప్రెట్ మీన్స్ ఇన్ ద సెన్స్ we can see its difference interrupt in the sense అది చేసే డిఫరెన్స్ ఆ ప్రోగ్రామింగ్ లో మనం when we are designing a program we can see its difference what was this effects ఆ ప్రోగ్రామ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం చూడొచ్చునా with object oriented programming and the object oriented oops concepts ని డెవలప్ ఇది మనకి సపోర్ట్ చేస్తున్నా ఇట్ వాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అవుతుంది it is a interpreted language as I said before it was also interpreted language it was interpreted language it was interpreted language and also object oriented programming language and also object oriented programming language okay na benefits of javascript కోసం yesterday class లో మనం చూసుకున్నాం what are the benefits of using this javascript ఈ javascript యూజ్ చేయడం వల్ల మనం బెనిఫిట్స్ ఏంటో చూసుకున్నాం ఓకేనా అంటే ఈ javascript ని యూజ్ చేయడం వల్ల ఇట్ ఇస్ వైడ్లీ సపోర్టెడ్ బై బ్రౌజర్ ఓకేనా ఇది వైడ్లీ సపోర్టెడ్ బై వెబ్ బ్రౌజర్ అంటే మనం ఏమైతే ప్రోగ్రామ్ మనం జావాస్క్రిప్ట్ లో HTML లో ఆర్ జావాస్క్రిప్ట్ ఈ జావా కోరీలో మనం యూజ్ చేస్తామో ఇది ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ ద జావాస్క్రిప్ట్ వీఆర్ ఇంక్లూడింగ్ HTML CSS జావా కోరీ ఇట్ సపోర్టింగ్ బై వెబ్ బ్రౌజర్ ఏదైతే వెబ్ బ్రౌజర్ ఆ వెబ్ బ్రౌజర్ ఇది చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తుందనా అంటే ఇట్ డస్ నాట్ రిప్లికేటెడ్ అంటే ఇది సపోర్ట్ చేయదు అనే నామ్స్ లేదన్నా ఇట్ డస్ నాట్ మీన్స్ ఇట్ డస్ నాట్ సప్లై అంటే దీని ఇది సప్లై చేయదు అనే ప్రెసెన్స్ ఏమీ లేదు ఇట్ గివ్స్ ఓకేనా ఇట్ గివ్ ఈజీ యాక్సెస్ టు ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే ఆబ్జెక్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉందో ఓకేనా అది మనం వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ డాక్యుమెంట్ ఇన్ వెబ్ బేస్ నేను జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఏదైతే నేను డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నా ఆ డాక్యుమెంట్ ఉన్న ఆ డాక్యుమెంట్ ఉన్న ఆబ్జెక్ట్స్ ని నేను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మై జావాస్క్రిప్ట్ ఆ జావాస్క్రిప్ట్ లో నేను ఏదైతే while I am creating a JavaScript using my document నేను ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి when I created any document అంటే ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఎప్పుడైతే నేను డాక్యుమెంట్ క్రియేట్ చేశానో ఆ డాక్యుమెంట్ ని I can easily access అంటే ఆ డాక్యుమెంట్ లో ఉన్న డేటాని నేను యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చునా అంటే ఇట్ గివ్స్ ద యూజర్ ఫెసిలిటీస్ టు యాక్సెస్ డేటా అంటే దాంట్లో ఉన్న డేటాని యూజర్ ఈజీగా యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇస్తున్నానా ఓకే
ఇట్ క్యాన్ గివ్ ఇంటరప్టెడ్ ఇన్సర్టింగ్ యానిమేషన్స్ వితౌట్ లాంగ్ డౌన్లోడ్ టైమ్స్. అంటే మనకి ఏదైనా ఇమేజ్ మనం మన నా HTML పేజ్ జావా కోర్స్ కానీ CSS ఎక్కడైనా పెట్టాలనుకున్నప్పుడు ఇట్ డజన్ ఇట్ క్యాన్ గివ్ ఇంట్రెస్టింగ్ యానిమేషన్స్ వితౌట్ లాంగ్ డౌన్లోడ్. అంటే మనకి ఇంట్రెస్టింగ్ డౌన్లోడ్ యానిమేషన్స్ ఏదైనా మూవింగ్ యానిమేషన్ సెన్స్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా నా వెబ్సైట్లో కానీ నా HTML పేజ్ కానీ ఎప్పుడైనా ఇన్సర్ట్ చేయకుంటే ఓకేనా ఎక్కువ డౌన్లోడ్స్ ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైమ్ టు డౌన్లోడ్. ఆ యానిమేషన్స్ డౌన్లోడ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోతుందన్నా ఇట్ గివ్స్ ఈజీ ఓకేనా ఇట్ గివ్ ఈజీ ప్రజెంటేషన్. ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు ఇన్సర్ట్ దోస్ ఇమేజ్. ఆ ఇమేజ్ నా వెబ్ పేజ్ లోకి నా HTML పేజ్ లో ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి వైడ్లీ ఓకేనా బెనిఫిట్స్ ఆల్రెడీ నేను చెప్పానన్నా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. వైడ్లీ సపోర్టెడ్ బై వెబ్ బ్రౌజర్. అంటే వెబ్ బ్రౌజర్ తో వైడ్లీ సపోర్ట్ చేస్తున్నానా ఓకేనా. అండ్ నా డాక్యుమెంట్స్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఈజీలీ యాక్సెస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద డాక్యుమెంట్స్. ఏదైతే ఆబ్జెక్ట్స్ ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చునా. అండ్ I can easily insert animation, easily insert animation images. Okay na, easily insert animation images okay na with less time, with less download time, ఓకేనా. అంటే నేను ఏదైనా యానిమేషన్ ఆబ్జెక్ట్స్ అంటే నా వెబ్సైట్ లో ఏదైనా యానిమేషన్ ఆబ్జెక్ట్స్ అంటే యానిమేషన్ ఇన్ ద సెన్స్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఈజీగా నేను ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి లెస్ టైం అంటే ఎక్కువ టైం డౌన్లోడ్ టైం తీసుకోకుండా లెస్ టైం డౌన్లోడ్ టైంలోనే నేను ఇన్సర్ట్ చేసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి it cannot give interest it cannot give a virus infection directly from JavaScript. And it prevents my JavaScript it prevents from my system from virus okay na. It prevents from virus infection okay na. It prevents from virus infection అంటే ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ ని నేను ఈ JavaScript నా వెబ్ పేజ్ లో ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు it prevents my web page from virus infection. Okay na web page ni virus infection nunchi idi prevent chestunana. This was the another advantage. And also JavaScript allows many page effects. Ee JavaScript ni many page effects ni allow chestadi. Aa page effects entante user page time in okay na and user page time in effects okay na. ఎప్పుడైతే whenever the user has time in out ఓకే నా వెబ్ పేజ్ లో ఎప్పుడైతే యూజర్ లాగిన్ అయ్యాడో లాగౌట్ అయ్యాడో ఇవన్నీ మనకి యూజ్ చేసుకోవచ్చునా ఓకేనా. అండ్ పాపప్స్ అండ్ దాంట్లో ఉన్న పాపప్స్ ని అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. టూలిప్స్ కి మనం చూసుకోవచ్చు. ఎంబెడెడ్ ఆడియోస్ ఏదైనా ఆడియో ఫైల్స్ ని యూజ్ చేసుకోవాలనుకున్నా నా జావా స్క్రిప్ట్ ఏదైనా నా HTML లో ఏదైనా ఆడియో ఫైల్ ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా నాకు ఈజీగా ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఐ కెన్ ఇన్సర్ట్ ఆడియో ఫైల్స్. అంటే ఈ జావా స్క్రిప్ట్ లో నేను ఆడియో ఫైల్స్ ని ఈ జావాస్క్రిప్ట్ ఫీచర్స్ ని ఆడియో ఫైల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే స్క్రోలింగ్ బ్యానర్స్ అంటే ఎప్పుడైతే మన టీవీలో ఎప్పుడు న్యూస్ ఛానల్ చూస్తుంటే whenever we see a news channels we have a down part some text was scrolling from left to right and right to left. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మాక్సిమం టెక్స్ట్ వాస్ స్క్రోలింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ కి మనకి స్క్రోలింగ్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కి మనకి స్క్రోల్ అవుతుంటది అంటే టెక్స్ట్ ఇది కూడా మన జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మన సిస్టమ్ మన HTML పేజ్ లో మనం ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ కూడా మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ పేజెస్ ఓకేనా అండ్ స్కోరింగ్ బ్యానర్స్ అండ్ ప్రింట్ పేజెస్ అండ్ ఈ జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేసుకునే వాట్ ఆర్ ద టెక్స్ట్ అండ్ వాట్ ఆర్ ద పేజ్ వి హావ్ దేర్ ఇన్ మై HTML అండ్ ఆ వెబ్ పేజ్ ఏమైతే ఉన్నాయో ఆ వెబ్ పేజ్ ని నేను ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఆ పేజ్ ప్రింట్ చేసుకోవచ్చున్నా. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ HTML.
ఓకేనా ఆఫ్ జావా స్క్రిప్ట్. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ టాపిక్స్ నేను చూసుకున్నది ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ యొక్క అడ్వాంటేజ్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని చూసుకున్నాం. ఓకేనా, ఇది జావా స్క్రిప్ట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ వాజ్ అన్ ఇంటరప్టెడ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నానా. ఓకేనా, ఇంటరప్టెడ్ లాంగ్వేజ్ మీన్స్ విచ్ రిక్వైర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూసుకున్నాను దీస్ ఆర్ ద బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి next we are coming to look about advantages now. We are having advantages. అడ్వాంటేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, ఈ జావా స్క్రిప్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇట్ వాజ్ అన్ ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏ ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ వచ్చేది ఇంటరప్ట్ లాంగ్వేజ్ అన్న, అంటే ఇంటరప్ట్ లాంగ్వేజ్ విచ్ రిక్వైర్స్ నో కంపైలేషన్స్ స్టెప్స్. ఓకేనా, ఇది కంపైలేషన్ స్టెప్స్ ఎక్కువగా అంటే మనం ప్రోగ్రామ్ చేసేసినప్పుడు వెన్ ఎవర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ ఇట్ టేక్స్ మచ్ కంపైల్ టైం. ఓకేనా, అప్పుడు ప్రోగ్రామ్ ని ఎక్కువ కంపైల్ టైం తీసుకుంటుంది. ఓకేనా, అప్పుడు మనకి ప్రోగ్రామ్ టైం ఎక్కువ, రన్నింగ్ టైం ఎక్కువ అవుతుంది. ఇన్ ద సెన్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్, ఇట్ వాజ్ అన్ ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. ఇది ఇంటరప్టెడ్ లాంగ్వేజ్ which requires no compilation steps, అంటే ఇది కంపైలేషన్ స్టెప్స్ ఎక్కువగా ఉండవు. ఓకేనా, ఇన్ ద బ్రౌజర్ just it interrupts HTML text whenever we have given our source code in browser, it easily provide our output. ఓకేనా, అంటే ఇప్పుడు అంటే మనం ఇప్పుడు సపోజ్ మనం ఒక సి ప్రోగ్రామ్ ని మనం రన్ చేస్తాం. వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ఏ సి ప్రోగ్రామ్ ఇన్ లైనెక్స్ ఆర్ సి టర్బోసి ఆర్ టర్బోసీలో కానీ లైనెక్స్ లో కానీ మనం సి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు వీ హ్యాస్ టు గివ్ సో మెనీ కమాండ్స్. ఓకేనా, అంటే ఫస్ట్ వీ హ్యాస్ టు డూ వీ హ్యాస్ టు కంపైల్ ద కోడ్. అంటే మనం రాసిన కోడ్ అంతా కంపైల్ చేయాలి. అంటే ఫస్ట్ వాట్ ఎవర్ ద సోర్స్ కోడ్ వీ హావ్ రిటన్ ఇన్ ద టర్బోసి ఆర్ లైనెక్స్, ఆ టర్బోసీలో కానీ లైనెక్స్ లో కానీ ఏమైతే సోర్స్ కోడ్ మనం రాసామో ఆ సోర్స్ కోడ్ మొత్తం కూడా మనం కంపైల్ చేయాలి. అంటే సిసి అనే కమాండ్ ఇచ్చి లైనెక్స్ లో అయితే సిసి ఇస్తాం, డైరెక్ట్ గా మనకి అక్కడైతే కంపైల్ అనేది ఉంటుంది టర్బోసీలో, ఆ టర్బోసీలో డైరెక్ట్ కంపైల్ చేస్తాం. ఓకేనా, అండ్ వితౌట్ అండ్ వీ హ్యావ్ సి డాట్ అవుట్పుట్ లోకి వెళ్ళి ఫైల్ నేమ్ కొట్టి మన అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తాం. వెన్ మై ప్రోగ్రామ్ వాస్ కంపైల్డ్ అండ్ నా ప్రోగ్రామ్ మొత్తం కంపైల్ అయితేనే నా సి కంపైలర్ ఇట్ ప్రొవైడ్స్ మీ అవుట్పుట్. ఓకేనా, అంటే నా సి ప్రోగ్రామ్ ఉన్న ప్రోగ్రామ్ మొత్తం కంపైల్ అయితేనే మాత్రం then only my compiler will give output. Without compiling time, అంటే నాకు సి ప్రోగ్రామ్ కంపైల్ అవ్వకపోతే then it does not provide my నా సి ప్రోగ్రామ్ లో నాకు కంపైల్ టైం అవ్వకపోతే కంపైల్ చేయబడిన ప్రోగ్రామ్ మొత్తం నాకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేయదు. ఓకేనా, ఇన్ ద సెన్స్ ఓకే, ఈ స్టెప్స్ అన్ని కూడా మనం ఈ HTML లో మనం ఇట్ డస్ నాట్ టేక్స్ దీస్ మెనీ స్టెప్స్. ఓకే, ఇలాంటి స్టెప్స్ అన్ని కూడా మనకు ఉండవునా. ఓన్లీ వెన్ ఎవర్ వీ హావ్ రైటన్ ద కోడ్ వెన్ వీ ప్రాసెస్ ఇట్ ఇన్ ఏ బ్రౌజర్ ఆర్ వాట్ ఎవర్ ద నేను ఏదైతే HTML ప్రోగ్రామ్ రాసానో ఆ ప్రోగ్రామ్ ని నేను డైరెక్ట్ గా బ్రౌజర్ లో ఇంటరప్ట్ చేస్తే డైరెక్ట్లీ ప్రెజెంట్ మై అవుట్పుట్. ఓకేనా, ఈ కంపైలర్ టైమ్స్ రన్నింగ్ టైమ్స్ ఏముండనా, ఈ స్టెప్స్ అన్ని కూడా నాకు ఈ HTML లో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టెప్స్. ఈ స్టెప్స్ అన్ని కూడా నాకు HTML లో ఉండవు. ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్లీ మై ప్రొవైడ్. ఓకేనా, అవుట్పుట్ అంటే నేను ఏమైతే సోర్స్ కోడ్ HTML లో రాసానో ఆ సోర్స్ కోడ్ ని నేను ఎప్పుడైతే బ్రౌజర్ లో వెన్ ఎవర్ ఐ కంపైల్ ఇన్ మై బ్రౌజర్. ఓకేనా, నా బ్రౌజర్ లో HTML ప్రోగ్రామ్ నేను ఈ HTML జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కంపైల్ చేస్తాను, డైరెక్ట్ గా నాకు అవుట్పుట్ ప్రాసెస్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ టేక్ ఎనీ దీస్ అన్ని కంపైలర్ టైం కానీ అవుట్పుట్ ప్రెజెంటేషన్ ఏమి తీసుకోకుండా డైరెక్ట్ ప్రొడ్యూస్ మై అవుట్పుట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఎంబెడెడ్ విత్ ఇన్ HTML. నెక్స్ట్ అడ్వాంటేజ్ అంటే ఇది డైరెక్ట్ గా ఎంబెడెడ్ విత్ ఇన్ HTML. ఈ జావా స్క్రిప్ట్ అనేది HTML తో డైరెక్ట్ గా ఎంబెడ్ అయి ఉంటుంది. ఎంబెడెడ్ విత్ ఇన్ HTML అంటే ఇది HTML తో ఎంబెడ్ అయి ఉంటున్నానా. అంటే నెక్స్ట్ ఎంబెడెడ్ డైరెక్ట్లీ విత్ ఇన్ HTML అంటే నథింగ్ నానా. why it was directly embedded within HTML అంటే JavaScript does not require any special or separate editors. అంటే ఈ జావా
స్క్రిప్ట్ అనేది ఏమవుతుందంటే ఇది ఎలాంటి స్పెషల్ రిక్వైర్మెంట్స్ కూడా ఎనీ స్పెషల్ రిక్వైర్స్ అంటే డస్ నాట్ జావా స్క్రిప్ట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ అంటే ఎనీ స్పెషల్ అంటే దీంట్లో కొత్తగా ఏమి ఎడిటర్స్ కి కొత్తగా ఎనీ బయట నుంచి ఎక్స్టర్నల్ గా మనం తీసుకున్న సోర్స్ కి ఏమి ఎడిటర్స్ కి అవసరం లేదు బికాస్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఈ జావా స్క్రిప్ట్ హ్యాస్ సమ్ ఎడిటర్స్ ఎంబెడెడ్ ఎడిటర్స్ ఆ జావా స్క్రిప్ట్ లోనే ఈ ఎడిటర్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి మన బయట నుంచి స్పెషల్ గా ఎడిటర్స్ ని ఏమి తీసుకోక్కర్లేదు ఓకేనా దిస్ వాజ్ ద అడ్వాంటేజ్ ఇది జావా స్క్రిప్ట్ మన HTML యూజ్ చేసుకోవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అంటే ఎంబెడెడ్ విత్ ఇన్ HTML ఇన్ ద సెన్స్ ఈ మనకి ఏదైనా ఎడిటర్స్ కి అంటే నా HTML ప్రోగ్రామ్స్ ఎనీ ఎడిటర్స్ అంటే టెక్స్ట్ ఎడిటర్ కి టెక్స్ట్ ప్రెజెంటేషన్ ఎడిటర్స్ ఇమేజ్ ఎడిటర్స్ ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే నేను నాకు బయట నుంచి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఏమీ తీసుకురాక్కర్లేదు బికాస్ ఆల్ దిస్ ఎడిటర్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ ఇన్ జావా స్క్రిప్ట్ ఓకేనా ఈ జావా స్క్రిప్ట్ లో ఎంబెడెడ్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ యూజ్ విత్ ఇన్ ద HTML ఈ ఎంబెడెడ్ అయ్యి ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో ఎంబెడెడ్ అయ్యి ఉన్న ఎడిటర్స్ అన్ని కూడా నేను ఈ HTML లో యూజ్ చేసుకోగలను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ కెన్ రియాక్ట్ ఆన్ ఈవెంట్స్ ఓకేనా జావా స్క్రిప్ట్ కెన్ రియాక్ట్ ఆన్ ఈవెంట్ కెన్ రియాక్ట్ టు ఈవెంట్స్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ can react on events అంటే can react on events అంటే నథింగ్ అన్న టు ఎగ్జిక్యూట్ ఓకేనా టు ఎగ్జిక్యూట్ ఓకేనా నేను ఒక జావా స్క్రిప్ట్ ని నేను రన్ చేసాను ఓకేనా ఐఎమ్ రన్నింగ్ మై ఎగ్జిక్యూట్ టు ఎగ్జిక్యూట్ మై జావా స్క్రిప్ట్ ఫర్ ప్రెజెంట్ అవుట్పుట్ నేను ఒక జావా స్క్రిప్ట్ ని అవుట్పుట్ కోసం నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇన్ ద సెన్స్ అంటే నేను ఒక జావా స్క్రిప్ట్ ని HTML లో ఇంక్లూడ్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎగ్జిక్యూట్ ఓకేనా అంటే ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ ఐ వాంట్ టు హ్యావ్ ప్రెజెంటేషన్ ఇన్ మై స్క్రీన్ అంటే నేను అది స్క్రీన్ ఆ జావా స్క్రిప్ట్ నా స్క్రీన్ మీద చూడాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఎలా హౌ వీఆర్ యూజింగ్ దిస్ మీన్స్ అంటే దాంట్లో నేను కొన్ని ఎడిటర్స్ ఇస్తాను అవన్నీ ఎడిటర్స్ ని ఆ జావా స్క్రిప్ట్స్ లో నేను ఎలా ఈవెంట్స్ ఆ రియాక్ట్ ఎలా చేసుకుంటే అంటే సపోజ్ ఈ ఈవెంట్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి అంటే నాన్న సమ్ టైమ్స్ ఈ జావా స్క్రిప్ట్ లో ఈవెంట్స్ అన్ని ఎలా ఉంటాయంటే సమ్ యూజర్ అండ్ యూజర్ యూజబిలిటీ అంటే యూజర్ యూజబిలిటీ ఇన్ ద సెన్స్ దీస్ ఈవెంట్స్ కెన్ బి యూజ్డ్ బై ఓన్లీ ద యూజర్స్ అంటే ఏమవుతుందంటే సమ్ టైమ్స్ వీఆర్ ఎంటరింగ్ సమ్ డేటా అంటే నేను కొంత డేటా యూజ్ చేస్తున్నాను ఆ డేటాని ఏమవుతుందంటే whenever the user specifies only it functions అంటే అకార్డింగ్ టు ద యూజర్ ఓకేనా ఈ ఈవెంట్స్ అన్ని కూడా ఎప్పుడు వెన్ యూజర్ ఈ రియాక్ట్ ఓన్లీ అంటే ఎప్పుడు రియాక్ట్ ఓన్లీ యూజర్ యాజ్ పర్ ద యూజర్ పర్మిషన్స్ ఓన్లీ దిస్ ఈవెంట్స్ రియాక్ట్ ఓకేనా యూజర్ పర్మిషన్స్ తోని జావా స్క్రిప్ట్ లోనే ఈవెంట్స్ రియాక్ట్ అవుతున్నానా అంటే ఇన్ ద సెన్స్ ఈ జావా స్క్రిప్ట్ లో ఎలా ఉంటాయంటే ఈ కెన్ రియాక్ట్ ఆన్ ఈవెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే క్లిక్ సబ్మిట్ ఇవన్నీ కూడా ఈ జావా స్క్రిప్ట్ లో ఈవెంట్స్ అన్న దీస్ ఆర్ ద జావా స్క్రిప్ట్స్ అంటే ఇది సబ్మిట్ అనేది వెన్ వీఆర్ సబ్మిటింగ్ మీన్స్ నేను ఒక మన ఫామ్ రాసాను ఐ హావ్ రిటర్న్ ఏ ఫామ్ ఆ ఫామ్ రాసి నేను ఆ ఫామ్ ని సబ్మిట్ చేస్తేనే ఈ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్ అంటే సబ్మిట్ చేస్తే నాకు ఇంకో పేజ్ వస్తుంది అంటే మనం ఎప్పుడైతే మనం సపోజ్ యూఆర్ హ్యావింగ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ వెబ్ పేజ్ ఒక వెబ్ పేజ్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ మెయిల్ ఐడి ఓకేనా మీకు అప్పుడు ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ ఫర్ సైన్ అప్ ఈ జీమెయిల్ క్రియేట్ చేసుకున్నప్పుడు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన సైన్ అప్ బటన్కి వెళ్తే మనకి ఇట్ ఆస్క్ ఫర్ డీటెయిల్స్ ఓకేనా దాంట్లో మనకి సైన్ అప్ పేజ్ మనకి ఏమవుతుంది ఇట్ రిక్వైర్స్ ఆల్ ద డీటెయిల్స్ టు ఆఫ్ ద యూజర్స్ అంటే యూజర్ యొక్క డీటెయిల్స్ అన్ని అక్కడ ఫిల్అప్ చేయాలి ఫస్ట్ నేమ్ ఏంటి లాస్ట్ నేమ్ ఏంటి సర్ నేమ్ ఏంటి ఏజ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేశాక లాస్ట్ ఏమవుతుందంటే సబ్మిట్ ఉంటుంది వెన్ ఎవర్ వి ప్రెస్ ద బటన్ సబ్మిట్ అంటే అది ఏమవుతుందంటే ఆ బటన్ ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ లో రియాక్ట్ ఆన్ ఈవెంట్స్ ఓకేనా అది ఎప్పుడైతే మనం సబ్మిట్ కొట్టామో మనం ఇచ్చిన డేటా ఫామ్ లో ఇచ్చిన డేటా అంతా సబ్మిట్ అయ్యి ఆ ఫామ్ లో అప్పుడు మనకు ఒక లాగిన్ ఐడి అవుతుంది అంటే మనం సబ్మిట్ చేయగానే అది జావా స్క్రిప్ట్ లో ఉన్న ఈవెంట్ రియాక్ట్ అయ్యి నాకు ఏమవుతుందంటే ఒక ఐడిని యూజర్ ఐడిని ప్రొవైడ్ చేస్తుంది ఆ యూజర్ ఐడిని నేను నా అకౌంట్ ఈమెయిల్ అకౌంట్ ఐడి కింద వాడుకుని ఐఎమ్ యూజింగ్ కన్వర్సేషన్స్ ఈ ఐడి ప్రకారం కన్వర్సేషన్స్ నేను చేసుకుంటాను దిస్ వాజ్ ద హౌ దిస్ ఈవెంట్స్ ఓకేనా ఇది ఒక అడ్వాంటేజ్ జావా స్క్రిప్ట్ లో ఈవెంట్స్ వల్ల ఓకేనా జావా స్క్రిప్ట్ కెన్ రీడ్ అండ్ రైట్ HTML విత్ HTML ఎలిమెంట్స్ ఓకేనా జావా స్క్రిప్ట్ కెన్ రీడ్ రైట్ అండ్ HTML ఎలిమెంట్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ కెన్ రీడ్ అండ్ రైట్
HTML elements. ఈ JavaScript లో ఉన్న ఎలిమెంట్స్ ని వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ JavaScript అంటే నా ఎలిమెంట్స్ లో ఉన్న నా JavaScript లో ఉన్న ఎలిమెంట్స్ లో ఉన్నవన్నీ కూడా నా HTML రీడ్ చేయగలదు as far as it can write అంటే రైట్ ఇన్ ద సెన్స్ ఇట్ క్యాన్ ఎడిట్ ఓకేనా అంటే సమ్ టైమ్స్ రీడ్ అండ్ రైట్ ఇన్ ద సెన్స్ కన్నా సమ్ టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్ iOS మనకి Android we have two types of mobile phones. First one was iOS integrated operating system. iOS nana అంటే మన iOS in the sense మన Apple mobile phone తీసుకుంటే it was the iOS mobile phone అంటే iOS mobile phone in the sense దాంట్లో ఉన్న యాప్స్ అన్ని కూడా ఇన్బిల్ట్ యాప్స్ నానా which we can read only we can read but there is no chance to write అంటే దాంట్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఓన్లీ యూజ్ చేసుకోగలం కానీ there is no chance to edit. Suppose if you have using a Android mobile phone ఇది Android mobile phone కాబట్టి iOS ఆపరేటింగ్ సిస్టమ్ కాదు ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఓకేనా అది యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అండ్ లైసెన్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ which we can read and write దాంట్లో ఉన్న Android mobile phone ఉన్న అప్లికేషన్స్ యూజర్ రీడ్ చేయగలడు as well as he can write the Android softwares దాంట్లో ఉన్న ఫైల్స్ ని ఎడిట్ చేయగలడు ఓకేనా అంటే వాడు మనం ఆల్రెడీ మనకు ఉన్న అప్లికేషన్స్ ని మనం అడ్వాన్స్ టెక్నాలజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ రీడ్ అండ్ రైట్ చేసుకోవచ్చు దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓకేనా ఆఫ్ JavaScript ఇవన్నీ కూడా JavaScript లో ఉన్న అడ్వాంటేజెస్ నానా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అవర్ టాపిక్ వాస్ ఇన్సర్టింగ్ JavaScript into HTML పేజ్ ఓకే ఈ JavaScript ని మనం HTML పేజెస్ లో ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం హౌ వి ఆర్ ఇన్సర్టింగ్ ద JavaScript into HTML ఓకే ఈ JavaScript ని HTML లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనే టాపిక్ ని మనం చూసుకుంటున్నాం హౌ వి ఆర్ ఇన్సర్టింగ్ ఏ JavaScript into HTML ఈ JavaScript ని HTML లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం హౌ వి ఆర్ ఇన్సర్టింగ్ దిస్ JavaScript into HTML అంటే నథింగ్ నానా ఇన్సర్టింగ్ ఏ JavaScript into HTML పేజ్ ఓకేనా ఈ JavaScript ని HTML పేజ్ లో మనం ఎలా ఇన్సర్ట్ చేసుకున్నాం హౌ వి ఆర్ ఇన్సర్టింగ్ దిస్ JavaScript into HTML అంటే ఈ JavaScript ని HTML లో ఎలా ఇన్సర్ట్ చేసుకున్నాం అనేది ప్రీవియస్ క్లాస్ లో చూసుకుందాం ఓకేనా ఇన్సర్ట్ HTML పేజ్ ఓకేనా ద ఫాలోయింగ్ ఆఫ్ ద బేసిక్ రూల్స్ ఓకేనా ఈ దీనికి మనం కొన్ని రూల్స్ ఇచ్చాడు అన్న టు ఇన్సర్ట్ ఏ JavaScript okay na we have seen about advantages of JavaScript and also we have gone for okay na benefits of JavaScript okay na now we are our third topic was how to insert a HTML inserting how to insert a JavaScript in HTML pages okay na inserting a JavaScript into HTML pages. How we are inserting a JavaScript in HTML pages? ఈ JavaScript in HTML pages ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం? Inserting a JavaScript into a HTML page అంటే the following ఇక్కడ మనం ఈ HTML JavaScript ని HTML pages ఇన్సర్ట్ చేయాలంటే మనం కొన్ని రూల్స్ ని అండ్ కొన్ని ఫంక్షన్స్ ని మనం ఫాలో చేయాలన్నా అంటే సపోజ్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ సమ్ రూల్స్ ఓకేనా అంటే మనం ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కొన్ని రూల్స్ ఎలా ఉన్నాయో సి ప్రోగ్రామ్ రాసినప్పుడు కొన్ని రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవుతామో while we are inserting this JavaScript in HTML అంటే ఈ JavaScript ని HTML లో మనం ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నా ఓకేనా ద ఫాలోయింగ్ ద బేసిక్ రూల్స్ ఇవన్నీ ఏమవుతాయి అంటే బేసిక్ రూల్స్ ఓకేనా టు బి ఫాలోడ్ ఇన్ డెవలపింగ్ JavaScript ఇవన్నీ కూడా ఈ బేసిక్ రూల్స్ ఫాలో అయ్యి మన ఈ JavaScript ని డెవలప్ చేస్తున్నాం ఫస్ట్ వచ్చి JavaScript statements ends with semicolon JavaScript statements ends with ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రూల్ ఏంటంటే JavaScript వాట్ ఎవర్ statements ends with semicolon ఓకేనా semicolon అంటే వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ వి ఆర్ ఇన్సర్టింగ్ వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ వి ఆర్ గివింగ్ యూజింగ్ ఇన్ ద JavaScript ఓకేనా ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎండ్ విత్ సెమికోలన్ ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా దేంతో ఎండ్ అయ్యి ఉంటాయంటే those statements must be end with semicolon what are the statements we are giving using in JavaScript ఏమైతే స్టేట్మెంట్స్ మనం JavaScript లో యూజ్ చేస్తామో ఆ దాంట్లో యూజ్ చేసిన స్టేట్మెంట్స్ అన్ని కూడా సెమికోలన్ తో ఎండ్ చేసి ఉండాలన్నా నెక్స్ట్ వచ్చేసరికి
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది మనం వాట్ ఎవర్ ద జావా స్క్రిప్ట్ వేర్ ఇన్సర్టింగ్ ఇన్ HTML. ఓకేనా, ఆ జావా స్క్రిప్ట్ అనేది ఏమవుతుంది, కేస్ సెన్సిటివ్. ఓకేనా, అండ్ కేస్ సెన్సిటివ్ మీన్స్ we have to write only small letters. జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకేనా, జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. It is a case system in the sense we should only use only a small letters to write this JavaScript. We has to the JavaScript was a small case sensitive. So whatever the code we are inserting and whatever the code we are writing, we should make a small letters only. Okay na, and case sensitive in the sense we should only write in small letters. Okay na. నెక్స్ట్ వచ్చరికి జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ టూ ఫార్మాట్స్ ఆఫ్ కామెంట్స్. ఈ జావా స్క్రిప్ట్స్ టూ కామెంట్స్ ని టూ ఫార్మాట్స్, వాట్ ఆర్ ద కామెంట్స్ వీఆర్ గివింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా, ఈ జావా స్క్రిప్ట్ లో మనం కామెంట్స్ ఏమైతే కామెంట్స్ ఇస్తున్నామో అవన్నీ కూడా ఎలా టూ టూ ఫార్మాట్స్ లో ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ కామెంట్స్ మనం జావా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు టూ ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్. ఓకేనా, JavaScript support two formats of comments. Two formats of comments. First one is a single line comment. Okay na, first the దీంట్లో first the single line comment. సింగిల్ లైన్ కామెంట్ ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్ అన్నా. అంటే సింగిల్ లైన్ కామెంట్ ఇన్ ద సెన్స్ సింగిల్ లైన్ కామెంట్ అంటే సింగిల్ లైన్ కామెంట్ విత్ బిగిన్ విత్ సింగిల్ లైన్ కామెంట్ బిగిన్ విత్ టూ బ్యాక్ స్లాషెస్. ఈ టూ బ్యాక్ స్లాషెస్ వల్ల బిగిన్ చేస్తారన్నా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మల్టీలైన్ కామెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మల్టీలైన్ కామెంట్. Multi-line comment begin with asterisk and slash. Okay na, or okay na, begin with sorry na, hash and asterisk. Okay na, end with asterisk and hash. ఇలా మనం కామెంట్స్ యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్స్ లో. కామెంట్స్ ఈ విధంగా మనం యూజ్ చేస్తామన్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ ఆఫ్ కోడ్స్ మస్ట్ బి సరౌండెడ్ బై పేర్ ఆఫ్ బ్రాకెట్స్. ఓకేనా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్స్, వాట్ ఆర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా, వాట్ ఆర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్స్ వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఇన్ HTML. వాట్ ఆర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్స్ వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ HTML. ఏవైతే బ్లాక్ ఆఫ్ కోడ్స్ ని HTML ఇన్సర్ట్ చేస్తున్నామో అది ఇట్ మస్ట్ బి ఇన్ ఏ బ్రేసెస్ ఓన్లీ. ఆ బ్రేసెస్ మధ్యలో ఇన్సర్ట్ చేయాలన్నా. ఓకేనా, వాట్ ఆర్ ద బ్రేసెస్ వీఆర్ యూజింగ్. అంటే ఏమైతే మనం ఫంక్షన్ లో బ్రేసెస్ ఇచ్చామో బ్లాక్ ఆఫ్ కోడ్స్, ఆ కోడ్స్ అన్ని కూడా ఇట్ మస్ట్ బి ఓకేనా బ్లాక్ ఆఫ్ కోడ్స్ must be within braces. ఈ బ్రేసెస్ లో ఉండాలన్న. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ హ్యావ్ పారామీటర్స్. ఈ ఫంక్షన్ హ్యావ్ పారామీటర్స్ విచ్ పాస్ ఇన్సైడ్ పారాంథసిస్. అంటే పారామీటర్స్ విచ్ ఫంక్షన్స్ ఏమైతే మనం వాట్ ఆర్ ద ఫంక్షన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్, ఆ ఫంక్షన్స్ అన్ని కూడా ఫంక్షన్స్ మస్ట్ బి విత్ ఇన్ పారాంథసిస్. ఫంక్షన్స్ మస్ట్ బి within parenthesis. ఈ parenthesis లో ఉండాలన్నా. ఓకేనా, దీస్ ఆర్ ద రూల్స్.
ఆఫ్ HTML యూజింగ్ HTML. ఇవి HTML యూజ్ చేసుకుని మనం రూల్స్ నానా ఓకే. ఫస్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ అండ్ విత్ సెమీకోలన్. ఓకేనా, జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ ఏమైతే స్టేట్మెంట్స్ మనం ఇస్తామో ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా సెమీకోలన్ తో ఎండ్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఇస్ కేస్ సెన్సిటివ్. జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అయి ఉండాలి. అండ్ థర్డ్ అంటే అండ్ జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ 2 ఫార్మాట్స్ ఆఫ్ కామెంట్స్. ఓకే, జావా స్క్రిప్ట్ 2 ఫార్మాట్స్ ఆఫ్ కామెంట్ ని సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్. ఓకే, సింగిల్ లైన్ కామెంట్ బిగిన్స్ విత్ టూ బ్యాక్ స్లాషెస్ నానా. And third one multi-line comment begins with okay na hash asterisk symbol, okay na, and ends with star asterisk and backslash, okay na. And block of codes must be in braces. ఈ block of codes must be in a braces లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ మస్ట్ బి విత్ ఇన్ ఏ పారామీటర్స్. ఈ ఫంక్షన్స్ ఏమైతే ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తున్నామో అవి పారామీటర్స్ మధ్యలోనే ఉండాలి. దీస్ ఆర్ ద ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూల్స్ వి ఆర్ ఈ రూల్స్ అన్ని మనం ఫాలో అవుతున్నాను. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూల్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ HTML. ఓకేనా, అంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూల్స్ టు ఇన్సర్ట్ టు ఫాలో యూజింగ్ దిస్ HTML. ఈ HTML లో రూల్స్ ఫాలో అయ్యి మనం యూజ్ చేస్తానా. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూల్స్ వి ఆర్ యూజింగ్ HTML. ఓకేనా, ఈ HTML లో మనం ఈ జావా స్క్రిప్ట్ ని ఇన్సర్ట్ చేయకుండా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూల్స్ వి ఆర్ ఫాలోయింగ్ అంటే ఈ రూల్స్ ఫాలో అయ్యి మనం HTML లో మన జావా స్క్రిప్ట్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఏం లేదు అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నీడ్స్ సమ్ స్పెసిఫిక్ స్టెప్స్. ఓకేనా, ఈ జావా స్క్రిప్ట్ మనం ఫాలో అయ్యేటప్పుడు అన్ని కూడా కొన్ని చాలా స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూల్స్ నైనా వీఆర్ యూజింగ్ టు ఇన్సర్ట్ ఏ కోడ్. అంటే ఆ కోడ్ ని మన జావా స్క్రిప్ట్ లో ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేసే రూల్స్ నైనా. ఓకేనా, దాంట్లో వచ్చేసరికి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ 4 రూల్స్ కంపల్సరీ వాడాలి to write a JavaScript. These are the some of the 4 rules you must use in while writing a JavaScript. ఈ 4 rules యూజ్ చేసి మనం JavaScript యూజ్ చేయాలన్నా up to this was the today's class. Next we can see including JavaScript HTML. ఓకేనా, ఎలా JavaScript ఇంక్లూడ్ చేస్తాం HTML అనేది మన నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. That's it for today's class అమ్మా. Thank you.